హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ డే స్టార్ట్ అయిందండి. లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ డే హౌస్లో కన్వర్జేషన్, ఆ గేమ్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎలా ఆడారో, వాళ్ళల్లో మిస్బిహేవ్ ఎవరు చేశారో, ఎవరైతే అద్దులు దాటి మాట్లాడారో అవన్నీ మనం ఇప్పుడు కాసేపు చర్చించుకుందాము. ముఖ్యంగా ఫస్ట్ నిన్న బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ వండుకొనేసి ఒక మాట చెప్పారండి. మీరు ఎవరినైనా సరే ఈ నలుగురిలో తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి అనిల్ రవిపూడి గారి దగ్గర చెప్తే అందరూ వండుకొనేసి మణికంఠ పేరైతే చెప్పారు. తర్వాత మణికంఠ వాళ్ళ గురించి, తనని ఎలిమినేట్ చేసిన వాళ్ళ గురించి నిఖిల్ గారి దగ్గర ఈరోజు ఏమేమి చెప్పారు అంటే, ఇలా నేను ఏమేమి తెలియకుండానే ఇలా చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా కొద్దిసేపు అయితే మాట్లాడారు. అది కంపల్సరీగా ఎవరికైనా కానీ వాళ్ళు తెలియకుండా చేస్తే వాళ్ళకంటూ ఆ ఉద్దేశం వస్తుంది. దాంతోపాటు నిఖిల్ గారు కూడా చాలా చక్కగానే ఆయనకి సర్ది చెప్పారు. ఏం చెప్పారంటే, అలా కంపల్సరీ ఇంకా ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళు చూసిన టైంలో ఎవరినైతే వాళ్ళని ఇచ్చేస్తారో వాళ్ళని చేయడం కరెక్ట్ అని చెప్పారు. ఆ ఉద్దేశం ప్రకారం చూస్తే ఇద్దరిది కరెక్ట్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. వాళ్ళకే ఆ మాట అనిపించేది నిజమే. ఇక్కడ వాళ్ళని చూస్ చేసుకోమంటే ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలి కాబట్టి ఆ కొద్ది సమయంలో వాళ్ళ క్లోజ్ అయ్యే వాళ్ళని వదిలేసి వేరే క్లోజ్ లేకుండా ఉండే వాళ్ళని కంపల్సరీగా చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీ చూస్ చేసుకోవాలంటే ఎవరినో ఒకరు చూస్ చేసుకోవాలి కాబట్టి అలా చేయడంలో తప్పలేదని చెప్పేసి నాకైతే అనిపించింది. తర్వాత ఎల్డర్స్కి మనం గౌరవం ఇవ్వాలా అని చెప్పేసి నిఖిల్ గారు చెప్పడం కూడా నాకు నచ్చింది. వీళ్ళు కూడా ఎలా అయితే ఫుల్ నిఖిల్ గారు ఎల్డర్స్ గౌరవం ఇస్తారేమో నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారు. అది కోపం వచ్చినప్పుడు ఒక మాట రావచ్చే, కానీ కోపం లేకుండా ఇలాంటి విషయాల్లో కాస్త నిఖిల్ గారు చెప్పింది కూడా కరెక్ట్ అనేసి అయితే నాకైతే అనిపించింది. తర్వాత ఫస్ట్ రోజు అయిన తర్వాత సెకండ్ డే స్టార్టింగ్ మార్నింగ్ లైట్స్ వేయగానే కంపల్సరీగా అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చి డ్యాన్స్ ఆడడం మామూలుగా మీరు అందరూ చూసింటారు. ఇప్పుడు ఇది ఫస్ట్ డే వాళ్ళు హౌస్లో నిద్రపోయిన తర్వాత వచ్చి ఆడవలసిన డ్యాన్స్ ఇదే. ఫస్ట్ డేనే అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూసేది ఏంటంటే ఎవరెవరు ఉండారు, ఎవరెవరు ఎట్లా డ్యాన్స్ ఆడతారో, ఎవరెవరు ఎంత చలాకీగా ఉండారో అని చెప్పి చూస్తారు. అందరూ కనిపించారు, కానీ మన మణికంఠ గారు అయితే అస్సలు కనబడలేదండి. అది నాకు కాస్త మణికంఠ గారి మీద కాస్త డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే అంటే ఆయన నేను ఇంత బాధల్లో ఉండి నేను ఏమైనా సక్సెస్ కావాలా అని చెప్పేసి చెప్తేనే నాకు ఇలా అన్ని ఉద్యోగాలు పోయిసా ఇలా అలా అని చెప్పేసి చాలానే దీనిగా పెట్టుకుని నాకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా అని చెప్పేసి అంత అగ్రెసివ్ అయిన వ్యక్తి ఇలా ఫస్ట్ డే కూడా రాకపోవడంలో నాకు మణికంఠ గారిది కాస్త డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అలా ఉండేటప్పుడు ఎలా ఆడాలరా అంటే హారన్ ఏయిక ముందరే లేచి కూర్చొని నాకు బిగ్ బాస్ హౌస్ కొట్టాలా అని చెప్పే కోసం నేను నిద్ర తక్కువ పోయినా పర్వాలేదు కానీ నేను ఆడి చూపిస్తా అనే మాదిరి ఉండాలండి మణికంఠ గారి ప్రవర్తన. అది లేకుండా హారన్ వేసిన తర్వాత కూడా అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ ఆడుతూ ఉంటే తను మాత్రం అడ్రస్ లేకుండా ఆరాంగా లేసుకొని తిరిగిలాడుకుండడము నాకైతే నచ్చలేదు. ఇంతవరకు ఎవరే కానీ చాలుగురు 99% అందరూ వచ్చి డ్యాన్స్ ఆడేవాళ్ళు, కానీ మణికంఠ గారు మాత్రం అలా ఉండడమో. మళ్ళీ మణికంఠ గారిలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంట్రా అంటే, ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పేది అదంతా నాకు అంత ఇష్టం కాలేదు. ఎందుకంటే అయ్యింటేది వన్ డేలో నువ్వు అంత మందిని బ్యాడ్గా కామెంట్స్ చేయడము నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే నీలో కూడా బ్యాడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకరిది బుద్ధులు ఇంకొకరికి లైక్ కావాలనేం లేదు, ఒకరి బుద్ధులు ఒకరికి 100% లైక్ అయ్యేది లేదు. కాబట్టి కొంచెమన్నా వెయిట్ చేసన్నా సరే ఇచ్చేస్తే సరిపోను, కానీ ఇలా చెప్పడం అయితే నాకైతే లైక్ కాలేదు. తర్వాత చాలా ఆయన కనిపించిండారా అంటే కంపల్సరీగా ఏదో ఒకరి గురించి కన్వర్సేషన్తో, కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే మణికంఠ దగ్గర నాకైతే ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఫుడ్ విషయంలో నిఖిల్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పదండి. ఫస్ట్లో అందరూ చేరి మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పి చెప్తే ఫుడ్ అంతా వచ్చేసి ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ ఫుడ్డే కాబట్టి ఫుడ్ని లిమిట్గా వాడుకోవాలి ఇలా అని చెప్పేసి చాలా బాగా
లైన్ చెప్పారు ఆయన, అది నాకైతే చాలా బాగా ఇష్టమైంది. తర్వాత బేబక్కది కాస్త ఎక్స్ట్రా అని అయితే నాకు ఫస్ట్లో బేబక్క ఆడ వంట స్టవ్ దగ్గర పెట్టడం కానీ అదంతా కాస్త ఎక్స్ట్రానేమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. ఎందుకురా అంటే నేను ఎట్లన్నా ఉండి ఒకే దీంట్లోనే ఉంటాను, లేదంటే మనం కోల్పోదామని చెప్పేసి. అది తన రియల్ క్యారెక్టర్రా లేకుంటే మాస్ పెట్టుకుందా అనేది మనకి ఇంకొక 2-3 వారాలు గడిచిపోతేనే కంపల్సరీగా బేబక్క గురించి తెలిసిపోతుంది. అది రియల్ క్యారెక్టర్ అయితే చాలా మంచిదే, కానీ అలా ఉండడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఒక ఏం రా ఇది ఇట్లా ఇలా చేస్తూ ఉంది అనేసి అయితే ఒక ఐడియా వస్తుంది. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే భాష వచ్చేసి ఆరెంజ్లో ఆడుతూ ఉన్నాడండి. అదైతే భాష ఆరెంజ్లో ఆడేది సోనియా గారికి అయితే అసలు నచ్చలేదు. అది యాక్చువల్గా వచ్చేసి సోనియా గారు ఇలా ఆడడం వల్ల ఇట్లా తప్పు అని చెప్పేసి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత భాష వచ్చి చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేశారు, ఎందుకు ఆడకూడదు ఇలా అలా అని చెప్పేసి ఏమేమో ఆర్గ్యుమెంట్ చేశారు. భాష గారు ఆర్గ్యుమెంట్ చేసిన విధానంలో నాకు నచ్చింది ఏంటంటే, బిగ్ బాస్ ఫుడ్ ఐటమ్స్లో ఆడకూడదు అనేసి ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు కదా, నేను తింటాను అనడం అయితే నాకు అస్సలు నచ్చలేదండి. నేను ఆడతాను అనడము. ఎందుకు అంటే బిగ్ బాస్లో మెన్షన్ చేసేది అంటే ఇంకా ఫుడ్లో ఆడకూడదు, బెడ్లో ఆడకూడదు, ఇలా అలా అని చెప్పేసి అంతా పూర్తి మెన్షన్ చేయరండి. బిగ్ బాస్ ప్రాపర్టీలు నాశనం చేయకూడదు అని చెప్పేసి అంతా 100% ఉంది. ఆ ఆరెంజ్ కూడా బిగ్ బాస్ ప్రాపర్టీనే కాబట్టి దాన్ని నాశనం చేయకూడదు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చేదే లిమిటెడ్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకోకుండా ఇక్కడి నుంచి అక్కడికి ఆడేది, అక్కడి నుంచి ఇక్కడికి ఆడేది మీకు బాగా తెలిసిన విషయమే. ఆరెంజ్ కన్నా ఒకసారి కన్నా కింద పడింది అంటే దాన్ని ఓపెన్ చేస్తే 2 పాయలు క్లీన్గా స్పాయిల్ అయిపోయి ఉంటుంది. అలా ఉండే ఆరెంజ్ని మీరు బాల్ ఆట మాదిరి ఆడుకుంటూ ఉండడమో 100% అది తప్పే. నా ఒక ఉద్దేశంలో సోనియా గారిని ఈ విషయంలో నేను కరెక్ట్ అనేసి అంటాను. ఆమె కాస్త జోరుగా చెప్పిండొచ్చినాయి, కానీ ఆమె చెప్పిన విధానం మాత్రం రైట్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. భాష గారిది ఈ విషయంలో నాకైతే తప్పు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, భాష గారు ఫుడ్ విషయంలోనే కాదండి, మణికంఠ గారిని వేరే అతనితో ఓం గారితో బొక్కోడు ఆ బొక్కోడు అని చెప్పేసి అన్నారండి. తిను నాగార్జున గారి సార్ ముందరే బొక్కన్న బేబక్క అని చెప్పేసి అన్నాడు. కాకపోతే తనను తను అనుకోవడంలో ఒక మాదిరి ఇది ఉంటుంది, తను ఏమన్నా అనుకోవచ్చు, అంతేకాని వేరే వాళ్ళ ముందు అలా బక్కోడు అనడం అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అలా అట్లా ఫ్రెండ్షిప్ మీకు ఇంకా కాలేదు, అట్లా ఫ్రెండ్షిప్ అయినా నువ్వు ఫ్రంట్లా అనేసి మళ్ళీ బ్యాక్లా అంటే బాగుంటుంది, అంతేకాని వెనకతో నిక్క బొక్కోడు నాకంటే బొక్కోడు కదా అనడం అయితే నాకైతే నచ్చలేదు. అది వెనకొకటి ముందు ఒకటి ఎవరే కానీ ఉండకూడదు అని నా ఒక ఒపీనియన్. ఇంకొకటి నెక్స్ట్ స్టెప్కి వస్తే, బిగ్ బాస్లో ఈసారి క్యాప్టెన్సీ ఉండదు, అంత చీఫ్స్ మాత్రమే ఉంటారు అనేసి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇది కాస్త వెరైటీగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు చూసిన మనం ఫస్ట్ నుంచి 7th సీజన్ వరకు అందరూ క్యాప్టెన్సీ ఉండారు, కానీ చీఫ్ అనేది ఇది కాస్త వెరైటీగా అనిపించింది. దాంతో 6గురిని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ఆ 6గురిలో ఎవరైతే గేమ్స్లో అంతా పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్లో అంతా పార్టిసిపేట్ చేసి గెలుస్తారో వాళ్ళ ముగ్గురు చీఫ్గా ఉంటారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ గేమ్ మాత్రం చాలా బాగుండిందండి. అందరికీ టఫ్ ప్లస్ కెపాసిటీ 2 ఉంటేనే ఆ గేమ్లో గెలిసేకైతుంది. అలాంటిది సంచాలక్గా అభయ్ని ఎంచుకోవడం అయితే జరిగింది. అభయ్ గారు కూడా చాలా బాగా స్క్రోల్ చేశారండి. ఫస్ట్ రోల్ చేసినప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది, అప్పుడైతే బ్రౌన్ కలర్ టేప్ని కట్ చేసినా ఎవరు అయితే కిందకి పడలేదు. సెకండ్ ఎల్లో, థర్డ్ బ్లాక్ టేప్ కట్ చేసినప్పుడు అయితే బేబక్కర్ అయితే కిందకి పడ్డారు. ఆమెను కూడా తప్పు పెట్టడం లేదు, ఎందుకంటే ఆమె వెయిట్కి జాస్తి ఉంది ప్లస్ లేడీ కాబట్టి అంతసేపు ఉండడమే ఆమె ఎక్కువ అని చెప్పేసి నాకైతే అనిపించింది. తర్వాత ఫోర్త్ టేప్ బ్లూ కట్ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయిన నయనిని యాట్స్ ఆఫ్ చెప్పాలండి నైనికాకి. ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనేసి నాకైతే ఇప్పుడు నేను చూసిన తర్వాత ఈమె చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనేసి అయితే నాకైతే అనిపించిందండి. ఎందుకంటే మగోళ్ళతో ధీటుగానే కాకుండా మగవాళ్ళు కూడా పడిపోయిన ఆ ఎనర్జీతో ఆమె ఉంది. గెలిచింది మాత్రం నిఖిల్ గారే అయినా నైనికా కూడా యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ గేమ్లో అంత బాగా ఆడారు కాబట్టి. తర్వాత నిఖిల్ గారు ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యారు కాబట్టి నిఖిల్ గారిని చీఫ్గా ప్రమోట్ చేశారు. తర్వాత నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఇది నైనిక
ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆడిపిస్తే ఇంకా 5 జనాలను ఆడిపిస్తే అందులో వచ్చేసి మగవాళ్ళు కూడా ఈజీగా చేయాల్సిండే పని అట్లా కష్టమైన పనిని అది అందరూ గేమ్స్ చూసింటారో అక్కడ ఉండే ఇది పిరమిడ్ టైప్ ఉండేదాన్ని తీసుకునేసి కాళ్ళ మీద పెట్టుకుని వచ్చి అక్కడ పెట్టాలి. ఎంత చురుగ్గా ఎంత ఫాస్ట్గా చేసింది నైనిక అంటే ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు అలాంటి గేమ్స్ ఆడుండరు, అలాంటి గేమ్స్లో కూడా అంత త్వరగా అర్థం చేసుకుని మరి ఆడిందారంటే నైనిక ఈజ్ రియల్లీ వెరీ గుడ్. ఫస్ట్ గేమ్లో కూడా లాస్ట్ వరకు నిలబడింది, నిఖిల్ తర్వాత తనే అని చెప్పొచ్చు. సెకండ్ గేమ్లో కూడా అంత ఫాస్ట్గా ఆడిందంటే నిజంగా ఆమె మాత్రం చాలా 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 గ్రేట్ అనేసి చెప్పాలి. ఆమె గెలిచి ఆమె వచ్చేసి ఇది చీఫ్గా ప్రమోట్ అయింది. సంచాలక దీనికి వచ్చేసి సీత ఉండింది. సీత ఏం మామూలుగా గమనించుకునింది అంతేకాని ఏం స్పెషల్గా ఏం చెప్పదలుచుకోలేదు. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ థర్డ్ గేమ్ ఇస్తారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసుకోండి థర్డ్ చీఫ్కి. కాకపోతే ఈ 2 చీఫ్లు ఫస్ట్ గేమ్లో విన్ అయ్యిండే చీఫ్ నిఖిల్కి, సెకండ్ గేమ్లో విన్ అయ్యిండే చీఫ్ నైనికాకి ఇద్దరిని చేరేసి ఒక చీఫ్ని మీరు ఎంచుకోవాలి, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ గారు చెప్పడం జరిగింది. దాంతో నైనిక మళ్ళా నిఖిల్ ఇద్దరు డిసైడ్ చేసి ఎవరిని అంటే కన్నా యష్మిని చీఫ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి వేరే వాళ్ళందరినీ ఇచ్చేస్తే బేబక్ ఉండుకునేసి వాళ్ళ డిసిషన్కి నేను గౌరవిస్తాను అని చెప్పి ఇంకొక ఆయన కూడా నా డిసిషన్ గౌరవిస్తారని చెప్పి. కాకపోతే ఈమె యష్మి వచ్చేసి ఓకే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే మధ్యలో సోనియా వచ్చి ఈ డిసిషన్ ఎలా ఇస్తారు, ఆమెకి అగ్రెసివ్ లేదా, భాషకి అగ్రెసివ్ లేదా అని చెప్పేసి అయితే అనింది. భాష కూడా దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. వాళ్ళు డిఫెండ్ చేసుకునే వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అడిగి భాష అడిగిన దానికి నిఖిల్ గారు చెప్పిన సమాధానంతో ఓకే అని చెప్పేసి భాష గారు ఓకే చేసినా కానీ ఆమె సోనియా మాత్రము చాలా వాదించిందండి. ఇలా అని చెప్పేసి వాదిస్తూ ఉంటే నాకు మధ్యలో మాట్లాడిన విష్ణుప్రియ చెప్పిన మాట అయితే చాలా బాగా లైక్ అయిందండి. ఎందుకంటే ఉండే టూ డేసే మన అయిండేది. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా ముగ్గురిని ఎలిమినేట్ చెయ్యాలి కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె బాగా ఆడుతుంది, బాగా మేనేజ్ చేస్తుంది హౌస్ని అని చెప్పేసి యష్మికి ఇచ్చిండారు. దాంతో తప్పే లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తప్పలేదు అని చెప్పారు. అదైతే నాకు చాలా బాగా లైక్ అయిందండి. నిజంగా చెప్పాలంటే అదే నిజమని చెప్పేసి కూడా మీకు కూడా తెలిసింది. ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే చూసిన తర్వాత చకామని చెప్పేసి ఇలాంటివంతా డిస్కస్ చేయాలంటే చాలా కష్టము. అలాంటిది ఎంతో చాకచక్యంగా వాళ్ళు అందరినీ గమనించుకొని ఇద్దరు మాట్లాడుకొని చేసిన దాన్ని సోనియా తప్పు పెట్టడం అంటే అది కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే సోనియా గారు తప్పు పెట్టిన మళ్ళీ వీళ్ళు చెప్పిన దానికన్నా విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ నైనిక కానీ ముగ్గురు చెప్పిన దానికన్నా కొంచెము వినేసి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి కాంప్రమైజ్ కావాలి. అది నువ్వు తనకు సంబంధం లేని విషయం, తనని ఎలిమినేట్ చేయలేదు. తనని ఎలిమినేట్ చేసింటే వాదిస్తేనా అదొక తరలేక అన్నిటికీ దూరిపోతూ ఉంటే కానీ ఒక తర అనిపిస్తుంది. అది ఆమె కాస్త తగ్గించుకుంటే మంచిది అని అయితే నా ఒక ఒపీనియన్. తర్వాత ఆమె ఈరోజు జరిగే ఎపిసోడ్లో కంపల్సరీగా యష్మి కూడా చీఫ్గా ఉండబోతుంది. ఈ రోజు అయితే ఎలిమినేషన్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఎలిమినేషన్లో మోస్ట్లీ చీఫ్స్ని సేవ్ చేస్తారా లేదా చీఫ్స్కి ఏదైనా కొంచెం పవర్ ఇస్తారా అనేది ఈరోజు ఏం జరగబోతుందో బిగ్ బాస్ చూడాలి మనము. కాకపోతే ఈ అందరి కంటెస్టెంట్స్లో నాగమణికంట అది కొద్దిగా ఓవర్ అనిపిస్తూ ఉంది. ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఎక్కడ కనిపించడం కానీ అంత చాలా లేదు కాబట్టి ఆయనది కొద్దిగా మార్చుకుంటే మంచిది అని ఒక ఒపీనియన్. బేబక్కది అది మాస్క్ వేసుకొని చేస్తూ ఉందా బేబక్క లేదా ఇదా అనేది కాస్త తెలిస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది. మోస్ట్లీ అది నిజమా లేదా మాస్కా అని చెప్పేసి ఆమె వెనకాల మాస్క్ ఉందని చెప్పేసి. తర్వాత ఈమె సోనియాది వచ్చేసి చాలా ఓవర్గా అగ్రెసివ్ అవుతూ ఉంది. ఆమె అలానే కంటిన్యూ అయితే కాస్త ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చును, ఆమెకి ఓటింగ్ పవర్ కూడా తెగ్గొచ్చు, లేదా ఆమె కరెక్ట్గా డిఫెండ్ చేస్తే మాత్రం ఎక్కొచ్చును. ఇప్పుడు ఆరెంజ్ విషయంలో ఎలా చేసిందో అలా చేస్తే ఓటింగ్ పవర్ ఎక్కే పొజిషన్ ఉంది. ఇప్పుడు ఈ యష్మి విషయంలో చేసిన విధంగా చేస్తే ఓటింగ్ పవర్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఈ రోజుకి
ఇది సమాచారం. వచ్చే రోజు రేపు ఎలా అవబోతోంది అని చెప్పేసి ఎలిమినేషన్లో ఎవరెవరు ఎలిమినేట్కి చేసే రీజన్స్ ఎలా చెప్తారు, అది కరెక్టా రాంగా అనేది మనము రేపు వీడియోలో మాట్లాడుకుందాం. జై హింద్.